ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. చేనతో కొలిచితివే, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివే. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయునా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయునా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా
మహారాజుకు. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడవైన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, పరమగీతములలో నుంచి మీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. ఈ రాకడ గ్రంథములో, ఈ పరమగీతములలో దేవా, మీరు మా కొరకు ఏ మాటలు దాచారో, ఏ మర్మము దాగి ఉన్నదో తండ్రి, ఆ గ్రంథములో మర్మాలను మేము ఈ సమయమందు ధ్యానము చేయడానికి మీ శక్తి దయచేయండి, మీ ఆత్మను దయచేయండి. ఆకాశ వాకన్లను తెరవండి. పరలోకము నుంచి మీ వాగ్దాటిని మా మధ్యకు రప్పించండి. చెప్పుచు ఉన్న నన్ను, ఇదిగో వినుచు ఉన్న మీ విశ్వాసులైన వారిని, మమ్మలను మీ ఆత్మతో నింపి మీ వాగ్దాటిని దేవా ఇక్కడకు మీరు రప్పించి, మా ప్రభువా ఇదిగో వినుచు ఉండగానే మా ప్రభువా ఆ విశ్వాసమును బట్టి మీ బిడ్డల జీవితములలో గొప్ప కార్యములు జరుగునట్లు తండ్రి మీ సహాయము దయచేయుమని యేసయ్య పుణ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు కూడా మానవ జ్ఞానానికి అర్థమయ్యే పుస్తకాలే. మనం చదువుకున్నాం అనుకోండి, మనకు చదవచ్చు అనుకోండి, మనము వాటిని చదివినప్పుడు మానవ జ్ఞానానికి ఈ 66 పుస్తకాలలో 64 పుస్తకాలన్నీ కూడా సుమారుగా మానవ జ్ఞానానికి గ్రహ్యమయ్యేవి. కానీ 2 పుస్తకాలు మాత్రం త్వరగా అర్థం కావు. ఏమిటి ఆ 2 పుస్తకాలు అని అంటే, 1 పరమగీతము, 2 ప్రకటన. ఎందుకు అర్థము కావు అని అంటే, ఈ 2 కూడా రాకడ సంబంధిత గ్రంథాలు కాబట్టి మానవ జ్ఞానానికి త్వరగా గ్రహ్యము కావు. ఇప్పుడు మనము పరమగీతములలో నుంచి ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. బండ సందులలో ఎగురునా పావురమా. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, పరమగీతము చాలా చిన్న గ్రంథము. ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయనంటే 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అయినా సరే చాలా విలువైన గ్రంథము, అయినా సరే చాలా ఘనమైన గ్రంథము. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈ పరమగీతములో ఉన్న ప్రతి వచనము కూడా మనలను రాకడకు సిద్ధపరిచేది. ఈ పరమగీతాన్ని ఒకసారి మనము ధ్యానము చేసిన వారమై ఉన్నట్లయితే
పరమగీతం అంతయు కూడా ఇద్దరే మనకు కనబడుతూ ఉంటారు. ఒకరేమో దేవుని విశ్వాసులరా రాజు మనకు కనబడుతూ ఉంటాడు. రెండేమో షోలామితి మనకు కనబడుతూ ఉంటుంది. రాజు ఎవరికి సాదృశ్యముగా ఉన్నారు అని అంటే రెండవ రాకడలో పెండ్లి కుమారునిగా, రెండవ రాకడలో వరుడుగా రాబోతూ ఉన్న యేసయ్యకు ఈ రాజు సాదృశ్యముగా ఉన్నాడు. మరి ఈ షోలామితి ఎవరికి సాదృశ్యముగా ఉన్నదంటే ఆ పెండ్లి కుమారుడు వచ్చి ఎవరినైతే తీసుకుని వెళతాడో పెండ్లి కుమార్తెను లేక వధువు సంఘాన్ని లేక సార్వత్రిక సంఘాన్ని, ఆ పెండ్లి కుమార్తె సంఘానికి లేక మనకు మీకు సాదృశ్యముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని విశ్వాసులరా, ఈ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో మాట్లాడుట, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునితో మాట్లాడుట, ఇదే మనము ఈ పరమగీతముల గ్రంథమంతయు కూడా చూడగలము. దేవుని విశ్వాసులరా, చదవబడిన లేఖన భాగములో కూడా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను ఉద్దేశించి మాట్లాడుచు ఉన్నాడు. బండ సందులో ఎగురు నా పావురమా. దేవుని విశ్వాసులరా, అందరూ చెప్పండి, బండ సందులో ఎగురు నా పావురమా. దేవుని విశ్వాసులరా, ఇక్కడ ప్రధానముగా రెండు కనబడుతున్నాయి. ఒకటేమో బండ, రెండేమో పావురము. దేవుని విశ్వాసులరా, ప్రధానముగా రెండు మనకు అగుపడుచు ఉన్నాయి. ఒకటి బండ, రెండేమో పావురము. ఎవరు ఈ బండ, ఎవరు ఈ పావురము అని మనము ధ్యానము చేసినట్లయితే పౌలు గారు చాలా స్పష్టంగా పత్రికలలో ఆయన వ్రాశారు. ఆ బండ క్రీస్తే. అంటే ఆ బండ ఎవరంటే దేవుని విశ్వాసులరా, యేసు ప్రభువుల వారే ఆ బండ. మరి పావురము ఎవరు? దేవుని విశ్వాసులరా, పెండ్లి కుమారుడు మనకు కనబడుతున్నాడు అని అంటే ఆ దగ్గరలో కూడా ఎవరుంటారు చెప్పండి? పెండ్లి కుమార్తె. అంటే పావురము కూడా ఇక్కడ దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే పెండ్లి కుమార్తెకు లేక సంఘానికి, మీకు మనకు ఈ పావురము సాదృశ్యముగా ఉన్నది. దేవుని విశ్వాసులరా, బండ సందులలో ఎగురున పావురమా అంటే ఇదిగో బండ యేసు. యేసయ్య దగ్గరలో ఎగిరేది పావురం, యేసయ్య దగ్గరలో ఎగరవలసినది సంఘం. ఈరోజు దేవుని విశ్వాసులరా, సంఘము బండలో, బండ దగ్గర అక్కడ ఇంకొక మాట రాయబడినది, బండ సందు. బండ అని అక్కడ వదిలిపెట్టలేదు. దేవుని విశ్వాసులరా, బండ సందు అని అక్కడ ప్రస్తావించారు. ఏంటి ఆ సందు? బండ సందును గురించి కూడా చెప్పుకుంటారా? బండ సందుల గురించి కూడా మాట్లాడుకుంటారా? ఇదిగో యేసయ్య అంటున్నాడు, బండ సందులో ఎగురునా పావురమా. ఆకాశ వీధిలో ఎగురునా పావురమా అని రాయలేదు. ఉద్యానవనములో ఎగురునా పావురమా అని వ్రాయలేదు. లోకములో లేకపోతే నీటిపై లేకపోతే దేవుని విశ్వాసులరా పర్వతములపై ఎగురునా పావురమా అని వ్రాయలేదు. బండ సందులో ఎగురు నా పావురమా. బండ సందు ఏంటి? దేవుని విశ్వాసులరా, ఏదైనా గుణపాన్ని తీసుకుంటాం, ఇదిగో నాపరాయి ఉంది అక్కడ క్రింద, అది ఒక బండే. ఆ గుణపాన్ని తీసుకుని బలంగా ఆ నాపరాయిని మనం కొట్టామనుకోండి, ఏమవుతుంది? రాయి, ఆ బండ ఏమవుతుంది? రెండుగా పగులుతుంది. దేవుని విశ్వాసులరా, సుత్తుని తీసుకుని బండను బలంగా కొట్టాం,
సుత్తును తీసుకుని బండను బలంగా బాదాం. నాపురాయితో దేవుని ఇప్పుడు విశ్వాసులరా గుణపముతో ఆ బండను బలంగా కొట్టాం, గుద్దాం. అది పగిలి దాని మధ్యన ఏమి ఏర్పడుతుంది? సందు ఏర్పడుతుంది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా అయ్యగారు అన్నారు, ఆ బండ సందులే గాయములు అన్నారు, ఆ బండ సందులే శ్రమ అన్నారు. దేవుని ప్రియవిశ్వాసులరా బండ సందులో ఎగురు నా పావురమా అంటే ఇదిగో పెండ్ల కుమారుని శ్రమలో ఎగిరే నా పావురమా. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరుద్దా. పావురం ఎక్కడ ఎగురుతుందంటమ్మా చెప్పాలి? ఆకాశములో కాదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఆకాశ వీధులలో కాదు, విలాసవంతమైన దేవుని ఇప్పుడు విశ్వాసులరా స్థలములలో కాదు, బండ సందులో ఎగురు నా పావురమా. ఈరోజు అనేక పావురాలు లేక పావురాలకి సాదృశ్యముగా ఉన్న విశ్వాసులు నిజంగా ఆకాశ వీధులలో ఎగుర ప్రయత్నించుచున్నారు, విలాసవంతమైన స్థలాలలో ఎగుర ప్రయత్నించుచున్నారు. బండ సందులో అనగా శ్రమలో ఎవరూ కూడా నడిచే ప్రయత్నం చేయడం లేదు, శ్రమలో ఎవరూ కూడా ఉండే ప్రయత్నం చేయడం లేదు. విలాసవంతమైన దేవుని విశ్వాసులరా పావురాలు ఈరోజు మనం చూడగలం. దేవుని కొరకు దేవునిలో శ్రమను ఎదుర్కోవడానికి, శ్రమ పడడానికి దేవుని విశ్వాసులరా ఏ పావురము, ఏ సంఘము, ఏ విశ్వాసి ఈనాటి కాలంలో ముందుకు రాలేకపోతున్నారు. దేవుని విశ్వాసులరా ఆ పావురాలు అంట ఆయనకి ఇష్టం లేదు. ఏ పావురం అయితే బండ సందులో ఎగురుతుందో, ఏ పావురం అయితే శ్రమ గుండా ప్రయాణం చేస్తుందో ఆ పావురము గురించి వ్రాయబడిన మాట ఏంటంటే నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము. దేవుని విశ్వాసులరా నీ స్వరము మాధుర్యము, నీ ముఖము ఎంతో మనోహరము. దేవుని విశ్వాసులరా నిజంగా ఈనాడు చాలా మంది దేవుని దగ్గరకు శ్రమ అవుతుందని రాలేకపోతున్నారు, మందిరాలకు శ్రమ ఉందని వెళ్ళలేకపోతున్నారు. దేవుని విశ్వాసులరా పెళ్లిళ్ళు ఎంత శ్రమైనా వెళుతున్నారు, లోకపు కార్యక్రమాలలోకి ఎంత శ్రమైనా వెళుతున్నారు. నేను మొన్న ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి వెళ్ళి మధ్యాహ్నం ఒక ప్రయాణంలో ఉన్నాను. 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రయాణం చేస్తున్నాను. నేను అనుకున్నాను, నేను భయంకరమైన ఎండ కదా. ఒకరు పిలిచారు నన్ను దేవుని కార్యక్రమానికి పిలిస్తే ఆ పట్టణంలో భయంకరమైన ఎండ కదా, ఎవరు రోడ్ల మీద కనబడరేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ తెగ తిరుగుతూనే ఉన్నారు, బళ్ళు మీద తిరుగుతూనే ఉన్నారు, కార్ల మీద తిరుగుతూనే ఉన్నారు, చాలా మంది నాకు కనబడుతూనే ఉన్నారు. మందిరంలోకి వెళ్ళేసరికి మాత్రం మందిరంలో ఎవరు కనబడలే. ఏంటంటే ఎండలు కదండి, ఎండలు ఎక్కడున్నాయి? మందిరంలో కనబడుతుంది. ఎండ రోడ్డు మీద లేదు. పనులు ఉన్నప్పుడు ఎండలు లేవు. ఈరోజు నిజమే చాలా మంది తమ పనులు చేసుకోవడానికి వారు లోకములోకి వెళుతున్నారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి శ్రమ అనే దేవుని విశ్వాసులరా సాకును చూపించుచు ఉన్నారు. ఆయన అంటున్నాడు, నా పావురము ఎక్కడ ఎగురుతుందంట? బండ సందులో ఎగురు నా పావురమా. నిజమే, ఆయన పావురము బండ సందులో, ఆయన గాయములలో, ఆయన గాయముల గుండా, ఆ సందుల గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆ రెక్కలు బహుశా ఆ బండకు తగలొచ్చు. అది విలాసవంతంగా ఎగరలేదు, వేగంగా ఎగురలేదు, ఎత్తుగా ఎగురలేదు, పల్టీలు కొట్టలేదు. కొడితే రెక్కలు తగలొచ్చు, తల తగలొచ్చు. శ్రమలలో ఉంది కాబట్టి శ్రమ ఎదుర్కోవచ్చు. కానీ దేవుని విశ్వాసులరా ఆ పావురాన్ని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఆ పావురము యొక్క స్వరమంట, మాధుర్యమంట, ఆ పావురము యొక్క ముఖమంట మనోహరము. ఈరోజు ఎంతమంది స్వరాలు మాధుర్యంగా ఉన్నాయి, ఎంతమంది ముఖాలు దేవుని విశ్వాసులరా మనోహరముగా ఉన్నాయి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సువార్త ప్రకటించు వారి పాదములు
ఎంతో సుందరములు. నిజంగా సువార్త ప్రకటించే వారి పాదాలు చూశారనుకోండి, చూడలేరు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆ పాదాలు చాలా భయంకరంగా కనబడతాయి. ఆ పాదాలు నలిగిపోయి కనబడతాయి, మురికితో కనబడతాయి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, పగుళ్లతో కనబడతాయి. కానీ బైబిల్ చెబుతూ ఉన్న మాట, అట్టి వారి పాదములు ఎంతో సుందరములు. ఈరోజు దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఎందరూ మనోహరముగా, ఎందరూ దేవుని ఇప్పుడు విశ్వాసులరా మాధుర్యమా ఆ అంతస్తులోనికి రాగలుగుతున్నారు. టీవీలో మేము ఇంటి దగ్గర కూర్చుని దేవుని వాక్యం వింటామండి. మేము కానుకలు మేము ఫోన్పే చేస్తామండి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఏసీలోనే ఉంటామండి. మందిరాలలోకి మేము రాలేమండి. మా ఇంట్లోనే ఉంటామండి. డిజిటల్ సేవలో ఉంటామండి. డిజిటల్ పరిచర్యలో ఉంటామండి. మేము మందిరానికి వచ్చి దేవుని సంఘములో పరిచర్య మేము చేయలేమండి. అలాంటి వారు దేవునికి ఇష్టమా అయిష్టమా? చాలా స్పష్టంగా చెబుతున్నారు ఆయన. నా పావురం ఎక్కడుండాలంట? బండ సందులో ఎగురు నా పావురమా. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, నేను ముందుకు వెళ్తాను. బండ సందులో ఎగిరే పావురము గురించి చెబుతూ అయ్యగారు అన్నారు. అయ్యగారంట ఒకసారి ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రభువా బండ సందులో ఎలా ఎగురుతుంది పావురం, బండ సందులో ఎలా ఎగురుతుంది పావురం అని అయ్యగారు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే, బండ సందులోనంట దేవుడు అయ్యగారికి 4 ప్రవాహములు చూపించారంట. దేవునికి స్తోత్ర. ఎన్ని ప్రవాహాలండమ్మా? బండ సందులో 4 ప్రవాహాలు. అంటే బండను పగిలినప్పుడు సందు ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన సందులో 4 ప్రవాహాలు. ఈరోజు ప్రతి విశ్వాసి అంట ఆ ప్రవాహముల గుండా ప్రవహించాలన్నారు అయ్యారు. ఏంటి ఆ ప్రవాహాలంటే? మొదటిగా దేవుని విశ్వాసులరా జలము అనే ప్రవాహం. బండపై దేవుని విశ్వాసులరా పగులుగొట్టిన బండ, ఆ బండ పగిలినప్పుడు దాని మధ్యన ఏర్పడిన సందులో నుంచి జలము ప్రవహించుట అనేది మనం చూసాం. 2 దేవుని విశ్వాసులరా రక్తము అనే ప్రవాహము. 3 దేవుని విశ్వాసులరా నూనె అనే ప్రవాహము. 4 దేవుని విశ్వాసులరా తేనె అనే ప్రవాహము. ఎన్ని ప్రవాహాలండమ్మా? అందరూ చెప్పండి. 4 ప్రవాహాలు. ఎవరు ప్రయాణం చేయాలి? మనమే. దేవుని విశ్వాసుల పావురం అంటే ఎవరో కాదు, సంఘం అంటే ఎవరో కాదు, మీరు నేను మనమే ప్రయాణం చేయాలి. మనమే దేవుని విశ్వాసులరా ప్రవాహములోకి వెళ్ళాలి. ఆ బండ సందులో దేవుని విశ్వాసులరా ఆ శ్రమలో 4 ప్రవాహాలు. 4 కొంచెం కష్టంగానే కనబడవచ్చు. ఈ జలము అనే ప్రవాహము. రెండవదిగా, మొదటి ప్రవాహం ఏంటన్నమ్మా? జలము. రెండవది గట్టిగా చెప్పాలి, రక్తము అనే ప్రవాహము. 3 నూనె. దేవుని విశ్వాసులరా 4 తేనె. ఈ 4 ప్రవాహాలు దేవుని విశ్వాసులరా వాక్యము ద్వారా చదువుకుందాము. వాక్యాన్ని కలిగిన వారు మీ గ్రంథాలు తెరవండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఆ బండను కొట్టగా త్రాగుటకు నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా చాలండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని విశ్వాసులరా చదవబడిన లేఖన భాగంలో గమనించినట్లయితే మొదటి ప్రవాహాన్ని మనం చూడగలం. దేవుడే ఇశ్రాయేలీయులకు దాహం వేసినప్పుడు, లక్షలాదిగా ఉన్న ఇశ్రాయేలీయులు దప్పికగొన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల నాయకుడైన మోషేతో చెబుతున్నాడు, మోషే ఇదిగో నేను బండ మీద నిలబడతాను, నీ చేతిలో ఉన్న కర్రతో ఆ బండను గట్టిగా కొట్టినప్పుడు ఆ బండ పగులుతుంది. ఆ బండ మధ్యలో సందు ఏర్పడుతుంది. ఆ సందులో నుంచి నేను వారికి జీవజలములను ఇచ్చి వారి దాహాన్ని నేను తీరుస్తాను. మొదటి ప్రవాహము ఇదిగో నీళ్ల ప్రవాహము, జలము.
అయ్యారు అన్నారు, బండ సందులో ఎగురున పావురమా అంటే ఇదిగో బండ సందులో ఆ ప్రవాహము గుండా వెళ్ళవలసినదై ఉన్నది పావురము. ఏంటి ఆ ప్రవాహం అంటే? జలము అనే ప్రవాహము. జలము అంటే దేవుని విశ్వాసులరా ఏంటి అనే అనుమానం చాలా మందిలో ఉండొచ్చు. జలము అనగా అయ్యగారు అన్నారు బాప్తిస్మము. ఏంటన్నమ్మా? మీ గుండెల్లో రాయి ఎడిపోయి ఉంటుంది. ఇప్పుడు దేవుని విశ్వాసులరా చాలా మంది గుండెల్లో నిజంగానే నీళ్లు తాగమంటే తాగేస్తాం, కానీ ఇప్పుడు నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? బాప్తిస్మం అంటే మాత్రం కష్టం. దేవుని విశ్వాసులరా నిజమే, ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి చెప్పండి? బాప్తిస్మము తీసుకోవాలి. అయ్యగారు ప్రభువు చెప్పారు స్పష్టంగా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మీరు బాప్తిస్మం ఇవ్వండి. ఇది ఒక నిబంధన, ఇది ఒక ఆజ్ఞ, ఆయన ఇచ్చిన ఒక ఆజ్ఞ. దేవుని విశ్వాసులరా బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆజ్ఞాతిక్రమమే మహాపాపం. దేవుని విశ్వాసులరా ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఈరోజు చాలా మంది చాలా తప్పుగా ఈ బాప్తిస్మములను చాలా తప్పుగా చూపించుతూ ఉన్నారు. దేవుని విశ్వాసులరా మత మార్పిళ్ళని, లేకపోతే నీటిలో ముంచేస్తున్నారని, లేకపోతే ఇదిగో మునిగిపోతున్నారని చాలా రకరకాలుగా దేవుని విశ్వాసులరా ఎలా పడితే అలాగున బాప్తిస్మముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని విశ్వాసులరా బాప్తిస్మము అనేది దేవుని విశ్వాసులరా బహిరంగ అంగీకరణ. అయ్యగారు కూడా అన్నారు కదా, ఘనపరచుడి దేవుని త్రైక జనకూడ ఏకాత్ముని. ఘనపరచుడి దేవుని త్రైక జనకూడ ఏకాత్ముని. మన యొద్ద నివసించు మనసున్న తండ్రిని, మన యొద్ద నివసించు మనసున్న తండ్రిని మనసున ఘనపరచుడి. బాహ్యమున కూడా ఘనపరచుడి, బాహ్యమున కూడా ఘనపరచుడి. ఘనపరచుడి దేవుని ఏకాత్ముని, త్రైక జనకూడ ఏకాత్ముని. ఘనపరచుడి దేవుణ్ణి, త్రైక జనకుడ ఏకాత్ముని అని అంటూ అక్కడ వ్రాయబడిన మాట. మనస్సును మాత్రమే కాదు, ఎక్కడంట? మనస్సును మాత్రమే కాదు, బహిరంగముగా కూడా బాహ్యాటముగా కూడా క్రీస్తును గణపరచాలి. ఈరోజు చాలా మంది యేసయ్య అంటే మాకు చాలా ఇష్టం అండి, యేసుబాబు అంటే మాకు చాలా ఇష్టం అండి, మా పరసలో ఆయన ఫోటో ఉంటుందండి, మా ఇంట్లో ఒక బైబిల్ దాచామండి, ఆ బైబిల్లో కూడా ఆయన ఫోటో ఉంటుందండి, మా తలగడి కింద లేక మా మంచం కింద మాకు కొన్ని పాటల పుస్తకాలు ఉన్నాయండి, అక్కడ కూడా ఆయన ఫోటో ఉంటుందండి. దేవుని విశ్వాసులరా ఇదిగో దేవుడు అంటున్నాడు, మీరు నన్ను 4 గోడల మధ్యన కాదు లోకములో ఒప్పుకోమన్నారు ఆయన. ఎక్కడండమా? లోకములో. దేవుని విశ్వాసులరా లోకములో ఒప్పుకోమన్నారు. మీరు 4 గోడల మధ్యన ఒప్పుకునేవారిగా ఉన్నారేమో కాదు, మీరు నన్ను లోకములో ఒప్పుకోండి, నలుగురిలో ఒప్పుకోండి. మీరు నన్ను అలాగ ఒప్పుకుంటే నేను మిమ్మల్ని దోతల దగ్గర ఒప్పుకుంటాను, మీరు నన్ను అలా ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పరలోకములో ఒప్పుకుంటాను. అప్పుడు మీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడుతుంది. ఏ పేరు అంట అమ్మా? బాప్తిసం పొందినప్పుడు పేర్లు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? రక్షణ నామం అయితే అక్కర్లా. అక్కడ ఇంకో మాట ఉంటుంది, క్రీస్తు నామము దాల్తుము స్నాన క్రియ జరుగు సమయంబున, స్నాన క్రియ జరుగు సమయంబున. క్రీస్తు నామము లేని క్రియలన్నీ, క్రీస్తు నామము లేని
క్రియలన్నీ వ్యర్థము. వాస్తవమే ప్రభు నాకు జన్మ వారసు అవుదుము. జన్మ వారసుల మౌదము. క్రీస్తు నామము దాలుస్తా. క్రీస్తు నామము లేని అమ్మా క్రియలన్నీ వ్యర్థమే. క్రీస్తు నామము లేని ఇదిగో క్రియలన్నీ వ్యర్థమే. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, చాలా మంది క్రీస్తు నామము లేని క్రియలు చేస్తారు, అవన్నీ కూడా వ్యర్థమే. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అయ్యగారు రాసిన కీర్తనలో చాలా అర్థం ఉంటుంది. ఘనపరుచుడి దేవుణ్ణి. ఘనపరుచుట, ఈ ఘనత లేక ఘన అనే పదాన్ని మనం ఎక్కడ చూడగలుగుతామంటే వివాహంలో చూడగలుగుతాం. వివాహము అన్ని విషయములో ఘనమైనది. ఘనత అనే మాట అయ్యారు ఇదిగో ఇందులో రాశారు. అదే మాట ఎక్కడ చూడగలమంటే వివాహాల్లో మనం చూడగలం. వివాహము అన్ని విషయములో ఘనమైనది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అందరూ వివాహాలు చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసి ఎవరు వివాహం చేసుకున్నా వారి జీవితంలో బహుశా వివాహానికి ఖర్చు పెట్టినంత ఖర్చు ఇంకా మరి దేనికి పెట్టరు. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారు, కొంతమంది కోట్లల్లో ఖర్చు పెడతారు, కొంతమంది లక్షల్లో ఖర్చు పెడతారు, కొంతమంది వేలల్లో ఖర్చు పెడతారు. మెట్టుకు వారికి స్థాయి తగ్గట్లుగా వారికి ఉన్న దాంట్లో వివాహం వారి జీవితంలో అన్ని వేడుకల కంటే ఎక్కువ ఖర్చు పెట్టే దేనికంటే వివాహానికే. ఎందుకంటే అది ఘనమైంది కాబట్టి ఘనంగా అందరినీ పిలుస్తారు, ఎవరిని మర్చిపోరు. మాట్లాడని వారిని కూడా వారిని పిలుస్తారు, అందరినీ పిలుస్తారు, అందరికీ కార్డులు ఇస్తారు, ఫోన్లు చేస్తారు, వివాహానికి రమ్మంటారు చాలా ఘనంగా. మళ్ళీ ఇంకొక మాట, వివాహము అన్ని విషయములో ఘనమైనది కాబట్టి ఘనంగానే చెయ్యాలి. సంతోషమే, అదొక్కటే ఘనమైంది కాదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, బాప్తిస్మము కూడా ఘనమైనదేనంట. దేవునికి స్తోత్ర. ఘనపరచుడి దేవుని త్రైక జనకుడౌ ఏకాత్ముని. త్రైక జనకుడౌ ఏకాత్ముని. ఘనపరచుడి దేవుని త్రైక జనకుడౌ ఏకాత్ముని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఘనపరచండి, త్రియేక త్రైక త్రిత్వ దేవుని ఘనపరచండి. వివాహము ఎంత ఘనమైనదో బాప్తిస్మము కూడా అంతకంటే రెట్టింపు ఘనమైనది. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు పెండ్లి కుమార్తెగా ఈ లోకానికి, దేవుని ప్రియ విశ్వాసులరా, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. అందుకనే ఆ వివాహములో మనం ఉండాలంటే దేవుని ప్రియ విశ్వాసులరా, ఇక్కడ ఏం పొందాలి చెప్పండి? బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం అంటే క్రీస్తును అంగీకరించుటే. బహిరంగముగా, చాలామంది బహిరంగంగా అంగీకరించరు, భయపడుతూ అంగీకరిస్తారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒకసారి నేను బాప్తిస్మానికి స్థానికి వెళ్తూ ఉంటుంటే ఇదే పాట, ఘనపరచుడి దేవుణ్ణి అని పాడుకుంటూ వెళ్ళాలి కదా. ఆ ఊర్లో వాళ్ళు అంటున్నారు, అయ్యగారండి పాడొద్దులేండి, ఎవరన్నా చూస్తారా అయ్యగారండి. అమ్మా, ఇప్పుడు మనం 4 గోళ్ల మధ్యనే ఉన్నామనుకోండి. ఇప్పుడు ఒక భర్త భార్యను, నువ్వు 4 గోళ్ల మధ్యనే నేను నీతో కాపురం చేస్తాను, బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను ముట్టుకోకూడదు, నువ్వు నన్ను పట్టుకోకూడదు, నాతో మాట్లాడకూడదు, మనం ఎవరో అన్నాడు అనుకోండి, ఆ బంధం అధికారికమైన బంధం అవుతుందా? లేదు. నేను యేసయ్యను 4 గోడల మధ్యనే ఒప్పుకుంటాను, నా మనసులో ఉంది కదా, సరిపోతుందంటే ఈరోజు ఆ బంధానికి రకరకాల పేర్లు పెడతారు. క్రీస్తును దేవుని ప్రియ విశ్వాసులరా, నువ్వు అంగీకరిస్తే, ఆయన నమ్మితే, ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచితే, ఇదిగో బహిరంగముగా అంతరంగముగా దేవుని ప్రియ విశ్వాసులు ఘనపరచండి. చాలామంది అది అయిపోతుంది, బాప్తిస్మం అయిపోతుంది, వారి పేరు పెడతారు కదా, బాప్తిస్మం రక్షణ నామం ఉంటుంది, ఆ రక్షణ నామాన్ని మర్చిపోతారు. వారి పాత పేర్లు ఉంటాయి, ఆ పేర్లతోనే కంటిన్యూ అన్నమాట, ఆ పేర్లే.
ఇంకా అదే పేరు, రక్షణ పేరుకు పొందుతారు కానీ వారి రక్షణ నామం ఏంటో తెలియదు. నేను ఒకసారి అడిగాను, నేను ఒక ఆవిడ్ని అడిగితే ఏదో పెట్టారండి బైబిల్ మీద రాశాను, నేను బైబిల్ లేదు, పేరు గుర్తులేదు ఆవిడకి, ఇంకా పేరే లేదు అసలు ఆవిడకి. ఇప్పుడు ఇంకెంత అంటే ఆధార్ కార్డు లేని పరిస్థితి, పేరు లేదు, పేరు పెట్టారు పేరు లేదు. దేవుని ఎంత భయంకరమైన పరిస్థితో. ఇది ఆయన నా తండ్రి అని బాహ్యాటముగా మీరు ఒప్పుకున్నట్లే, అంతకంటే ఏమీ కాదు. ఈ దేశంలో మొట్టమొదటిగా బాప్తిస్మం పొందిన వారు ఎవరంటే బ్రాహ్మణులు. దేవునికి స్తోత్ర. నదిలో తోమా గారితో ఇదిగో మీ దేవుడు గొప్పవాడు అని నిరూపిస్తే మేము బాప్తిస్మం పొందుతాం. మా దేవుడు గొప్పవాడు అని నిరూపిస్తే ఇదిగో నీవు ఇక్కడే అంగీకరించాలి మా దేవుణ్ణి అన్నారు. దేవుని విశ్వాసులరా, వారి మధ్యన ఘర్షణ జరిగింది. మెట్టుకు ఎవరు గెలిచారు? దేవుని శిష్యుడు తోమా గారి గెలిచారు. ఏమంటారు అది నదిలోనే దేవుని విశ్వాసులరా, అక్కడ ఉన్న వారందరూ బ్రాహ్మణులందరూ కూడా మారి బాప్తిస్మం పొంది రక్షణ పొంది దేవుణ్ణి అంగీకరించారు. చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరుద్దాం. అంటే చాలామంది అంటారు కదా తక్కువ కులముల దేవుడు అంటారు. వాస్తవానికి భారతదేశంలో హైయెస్ట్ క్యాస్ట్ల వారే మొదట దేవుణ్ణి అంగీకరించారు. బలంగా చప్పట్లు కొడదాం. ఇంకొకటి బైబిల్ మిషన్ దేవుని విశ్వాసులరా, బైబిల్ మిషన్లోనికి వచ్చినది మొట్టమొదటిగా ఎవరంటే చౌదరీసే, కమ్మవారే. నేను మతాలను కానీ కులాలను కానీ నేను ఎప్పుడు కదపను, మాట్లాడను కానీ ఇదిగో ఇది ఒక సాక్ష్యం. ఇది దేవుని విశ్వాసులరా, అంటే వారు అంగీకరించారు, వారు ప్రభువుని నమ్మారు కాబట్టి చాలా వేగంగా ఈరోజు ప్రతి పల్లెలు, ప్రతి గ్రామములు, ప్రతి పట్టణములు యేసయ్యను గురించి తెలుసుకున్నారంటే ముందు దేవుడు వారినే మార్చాడు. ఆయన వారే బాప్తిస్మం పొందారు. దేవునికి స్తోత్రం. దేవుని విశ్వాసులరా, ఇప్పుడు వారు అంగీకరించి ఈరోజు చాలామంది ప్రభువును అంగీకరించలేని వారుగా, బాప్తిస్మం పొందలేని వారుగా బండ సందులలో ఎగురు నా పావురు. బండ సందు అంటే ఏంటి చెప్పండి? అందులో 4 ప్రవాహాలు. మొదటిది ఏంటి? జలము దేనికి సాదృశ్యముగా ఉంది అమ్మ? బాప్తిస్మానికి సాదృశ్యముగా. 2 ఏ ప్రవాహం అండమ్మా? రక్తము అనే ప్రవాహము. దేవుని విశ్వాసులరా, రక్తము అనగా నేను మరలా ఎవరికి స్పష్టంగా రెఫరెన్స్ తీసి చెప్పవలసిన అవసరం లేదు. ఒలీవల కొండపై యేసయ్య రక్తము బండ సందుల గుండా ప్రవహించింది. దేవుని విశ్వాసులరా, కలువలుగా రక్తమెల్లా పారుచుండును. కలువలుగా అంటే కాలువ వలె ఆయన రక్తం. దేవుని విశ్వాసులరా, మనిషి శరీరంలో ఉన్న రక్తమంతా కూడా ఆ ఒలీవల కొండపై, ఆ బండ సందులపై ప్రవహిస్తూనే ఉన్నది. ఇక ఆయన శరీరములో దాచుకోవడానికి ఏమాత్రము రక్తము లేనంతగా ఆయన శరీరములో ఉన్న రక్తమంతయు కూడా ఏమైంది చెప్పండి? ఆయన రక్తమంతా కార్చారు. ఈరోజు దేవుని విశ్వాసులరా, ఆ రక్తములో కడగబడి ఆ రక్తములో పాలు పొందేవారుగా, అంటే రెండవదిగా దేవుని విశ్వాసులరా, ప్రభు సంస్కారపు విందును అందుకునేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభు సంస్కారపు విందు అయ్యగారు రాశారు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. ప్రభువు జతకిదే సందు, పాప వ్యాధికి మందు. ప్రభువు జతకిదే సందు, పాప వ్యాధికి మందు. సబలనీతి యందు సంతృష్టి, సబలనీతి యందు సంతృష్టి. ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తు కొని రండి, ప్రభువే
మన విందు. ప్రభు సంస్కారపు విందు అని చెబుతూ అయ్యగారు అంటున్నారు, జతకి ఇదే సందు. అంటే వాస్తవానికి మనం దేవునితో ఉండే యోగ్యత లేనివారం మనం. కొంతమంది పిల్లలు ఉంటారు, మనం అంటాం కదా, సందు దొరికితే ఈడు దూరేస్తాడు. చిన్న సందు దొరకాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళకి అవకాశం ఏమీ లేదు. ఒక చిన్న సందు దొరికింది అనుకోండి, ఇంకంతే, ఇంక మన ఇంట్లోనే కూర్చుంటారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవునితో కూర్చుండే భాగ్యము లేని మనకు ఇదిగో ఇది ఒక సందు అంట. దేవుని జతకు ఈ ప్రభు సంస్కారపు విందు ఒక సందు. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, కార్డు ఉంటేనే లోనకి రప్పిస్తారు. ఇప్పుడు మన సైడ్ వివాహాల్లాగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి భోజనాలు కూర్చుని తిని వెళ్ళిపోతాకి లోన్కి ఎంట్రీకే కార్డు చూపించాలంట, లోన్ ఎంట్రీకే పాస్ చూపించాలి. దేవుని విశ్వాస ఇది ఒక విందే, ప్రభు సంస్కారపు విందు ఇది ఒక విందే. ఈ విందుకు దేవుని విశ్వాసులరా వాస్తవానికి అర్హత లేదు, ఎంట్రీ పాస్ లేదు మనకు. కానీ ఆయన అన్నాడు పాపాత్ములందరికీ. కాబట్టి ఈ పాపాత్ములనే కోటలు మనం కూడా లోనికి వెళ్ళిపోతాం. వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవుని విశ్వాసులరా శుద్ధి చేయబడి ఆయన జతకు సందు దొరికిన తరువాత దేవుని విశ్వాసులరా పాపానికి ఏంటి చెప్పండి, అది మందు. పాప వ్యాధికి మందు. దేవుని విశ్వాసులరా పాపానికి మందు ప్రభు సంస్కారపు విందు. దేవుని విశ్వాసులరా ఈరోజు చాలామంది బాప్తిస్మం పొంది ఈ భాగ్యములో ప్రభు సంస్కారపు విందు అనే ఒక భాగ్యములో ఉండలేకపోతున్నారు. ఉండాలి. దేవుని విశ్వాసులరా ఈ అంతస్తు కలిగిన వారై ఉండాలి. ఆయన రక్తము అనే ప్రవాహములు దేవుని విశ్వాసులరా తేలియాడుతున్నట్లుగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఒక విందు ఉంటుంది. ఈ విందులో మనం ఉన్నామనుకోండి, ఈ విందు పరలోకములో ఇంకొక విందు ఉంటుంది. అయ్యగారు కూడా రాశారు కదా, ఇది మోక్ష మందున ఇకాను జరుగాబోవు వధువు సంగ వైవాహికపు విందు. మదికి జ్ఞాతికి తెచ్చు మహిమానందము నీచు. మదికి జ్ఞాతికి తెచ్చు మహిమానందము నీచు. పదిలముగా సిద్ధపడుచు రండి రండి. పదిలముగా సిద్ధపడుచు రండి. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెదు కొని రండి. ప్రభువే మన విందు. ఇది మోక్షమందున ఇకను జరగబోవు దేవుని విశ్వాసుల వధువు సంఘ వైవాహికపు విందు. అంటే ఇది ఇలాంటి విందు ఒకటి దేవుని ఎక్కడ జరుగుతుందంట? మోక్షమందున వైవాహికపు పెండ్లి విందు ఒకటి జరగబోతుంది. ఇక్కడ ఎవరైతే ఈ విందులో ఉంటారో వారే ఆ విందుకు పిలువబడతారు. ఒకసారి మాట్లాడుతున్నారు కొంతమంది, మాట్లాడకూడదు. ఒకసారి మా మేనత్త గారు అంటే జానయ్య గారి యొక్క పెద్ద కుమార్తె వారు మా నాన్నగారు మా చిన్నాన్నగారు వీళ్ళు ఎక్కువగా సకినేడిపల్లిలో చదువుకున్నారు. మా నానమ్మ గారు ఊరది సకినేడిపల్లిలో చదువుకున్నారు. ఇప్పుడు వారికి సుమారు 65 ఎంతో ఉంటాయి వయసు. ఇప్పుడు వారికి రీయూనియన్ పెట్టారంట. రీయూనియన్ అంటే తెలుసామా? అల్యూమినియన్ ఉంటుంది. అంటే వారు 10th క్లాస్ చదువుకున్న విద్యార్థులందరూ ఇప్పుడు వారు మళ్ళీ కలుసుకుంటారు. సకినేడిపల్లిలో వారు 10th క్లాస్ ఎప్పుడో చదువుకున్నారు. సుమారు 40 సంవత్సరాల తర్వాత దేవుని విశ్వాసుల వారికి రీయూనియన్ పెట్టారు. 40 సంవత్సరాల తర్వాత వారు వెళ్ళారు. మా మేనత్ గారు వెళ్ళారు. అందరూనంట చాలా ముచ్చటగా అక్కడికి వెళ్ళొచ్చి చాలా సంతోషంగా నాకు కూడా చాలా కబుర్లు చెప్పారు. మేము చిన్నప్పుడు ఒకరిని బక్కోడా అని పిలిచేవాడు. ఆడింత లావుండి ఇంత పొట్టేసుకుని ఉన్నాడు. ఇప్పుడు
చిన్నప్పుడు అలాగే ఉండేవారంట, ఇప్పుడేమో వచ్చేసింది. నేను కూడా, నాకు ఒళ్ళు వచ్చేసింది. మేము ఇంకో ఆ అమ్మాయిని అలా ఏడిపించేవాళ్ళం. ఇప్పుడు వారు ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, ఆ చిన్ననాటి స్మృతులు జ్ఞాపకం చేసుకుంటూ. మీకు కూడా అల్యూమినియం కావాలండి అమ్మా? మేము అప్పుడు దాకా ఉండవు మనం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎంత సంతోషం అనిపించిందో. సుమారు 40 సంవత్సరాల తర్వాత వారు కూర్చుని, ఏ బల్ల మీద కూర్చున్నారో, ఎక్కడ కూర్చున్నారు, ఏ వరుసలో కూర్చున్నారు, వారి రోల్ నెంబర్స్ ఏంటో వారు జ్ఞాపకం చేసుకుంటూ అవి చెబుతూ ఉంటుండే చాలా సంతోషమైంది. వాటిని తలంచుకుంటూ చాలా ఆనందపడుతూ, మా చిన్ననాటి మా స్కూల్ విద్యార్థులను మేము కలుసుకున్నాం అని చెబుతూ ఉంటుండే చాలా ఆనందం అయింది. దేవుని ప్రియ విశ్వాసులరా, నిజమే, మనకు కూడా ఒక అల్యూమిని ఉంది, మనకు కూడా ఒక రీయూనియన్ ఉంది. ఎక్కడంటే, ఇది మోక్షమందున ఇకను జరగబో సంఘ వైవాహికపు విందు. ఇక్కడ ఎవరైతే విందులో ఉంటారో వారు అక్కడ ఆ విందులో పాల్గొంటారు. దేవుని ప్రియ విశ్వాసులరా, అక్కడ చాలా చక్కటి మాట, మదికి జ్ఞప్తికి తెచ్చు మహిమానందమునిచ్చు. అది ఆలోచనకు వస్తూ ఉంటుంటేనే, మదికి జ్ఞప్తికి వస్తూ ఉంటుంటేనే మహిమానందం అంట. దేవునికి స్తోత్ర. మహిమానందం నిజమే. మా తాతయ్య గారు ఉంటారా విందులో? ఉంటారా? ఉండరా? ఉంటారు. మా నాన్నమ్మ గారు ఉంటారా విందులో? దేవుని విశ్వాసులరా, మీ పితరులు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు, పరిశుద్ధులైన వారందరూ అందులోనే ఉంటారు. దేవదాసయ్య గారు ఉంటారు, మా పెదనాన్నగారు ఉంటారు. దేవుని విశ్వాసులరా, ఎవరెవరు పరిశుద్ధులు ఉన్నారో వారందరూ, ఇప్పుడు ఇక్కడ మనం కలుసుకోలేని వారందరూ దేవుని విశ్వాసులరా, మీ తాత ముత్తాతలు కానీ, మీ పితరులు కానీ, మీ పెద్దలు కానీ, భక్తులైన వారు ఎవరైతే ఈ విందులో ఉండి వారు వెళ్ళారో వారిని మరలా మనం అక్కడ మదికి జ్ఞప్తికి తెచ్చుకుంటే ఎంత మహిమానందమో. దేవునికి స్తోత్ర. ఓ మాట గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇఫ్ దెర్ ఈస్ నో యూనియన్ హియర్ ఇన్ ద కమ్యూనియన్, there won't be a reunion. If there is no union here in the communion అంటే ప్రభు సంస్కారపు విందు. If there is no union here in the communion, there won't be a reunion. ఇక్కడ మీకు సంస్కారపు విందులో సహవాసము లేకపోతే అక్కడ మీకు సహవాసము ఉండదు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన రక్తము అనే ప్రవాహములో ప్రవహించాలి. 2, నేను 3 ముగించేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారు మీ గ్రంథములు తెరవండి. యోబు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. చాలండి. దేవునికి స్తోత్ర. ఇదిగో బండ, మరి ఒక బండ మధ్యను సందు, ఆ సందులో ఏ ప్రవాహం అండమ్మా? నూనె అనే ప్రవాహం. దేవుని విశ్వాసులరా, బండ నుండి నూనె ప్రవాహముగా కారెను. నూనె దేనికి సాదృశ్యముగా ఉంది అని అంటే, దేవుని విశ్వాసులరా, పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. దావీదు అంటాడు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎప్పుడైతే దావీదు నూనెతో అభిషేకింపబడ్డాడు, నాటి నుంచి ఏం దగ్గరగా బలంగా దావీదు మీద ఉందంట? నాటి నుంచి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా ఉండెను. అంటే అభిషేకము లేక నూనె దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ఆత్మకు, దైవాత్మకు, పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ కడవరి దినాలలో బాప్తిస్మం పొందిన వారు, ప్రభు సంస్కారపు విందు అందుకుంటున్న వారు, 3వదిగా పరిశుద్ధాత్మను పొందాలి. దేవునికి స్తోత్ర. ఏం పొందాలండమ్మా? పరిశుద్ధాత్మను పొందాలి. నూనె అనే ప్రవాహము గుండా వెళ్ళుట అంటే పరిశుద్ధాత్మను పొందాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆత్మ లేనివాడు, ఎవరన్నారు? దేవుడే అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆత్మ లేనివాడు, గట్టిగా చెప్పాలి, ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఒక తండ్రి
కుమారుడి దగ్గరికి వచ్చి వీడు నా కొడుకు కాదు అన్నాడు అనుకోండి, ఎంత బాధ ఉంటుంది. ఒకసారి నేను చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడిని. నేను ఒక రాయిబెట్టి కాదు, చేత్తోనే మా ఒక ఫస్ట్ క్లాస్లో అండి మా స్నేహితుడిని ఒకరిని ఇక్కడ గుద్దాను. నేను చేత్తో గుద్దాను. నేను పన్ను ఊడిపోయి రక్తం వచ్చేసింది. ఆడిల్లు ఏం చేశాడంటే, మా స్కూల్ ప్రిన్సిపాల్ రోమన్ క్యాథలిక్ వారు, అంటే ఫ్రెంచ్ నుంచి వచ్చారు, రోమన్ క్యాథలిక్ వారు మా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, ప్రిన్సిపాల్ సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, మా ఫ్రెండు సిస్టర్స్ అని పిలుస్తాం మేము, సిస్టర్ జాన్ నన్ను బూటుతో తన్నాడు అన్నారు. అందుకే చేతితో తన్నాడు అంటే, చేతితో గుద్దాడు అంటే కేసు స్ట్రాంగ్గా లేదు, మరి బూటుతో తన్నాడు అని చెప్పాడు. మా సిస్టర్ ఏం చేశారంటే, నా బూట్లు తీసి అక్కడ పెట్టి మీ నాన్నగారిని వచ్చి తీసుకెళ్ళమని అన్నారు. అంతే, నాకు అయిపోయింది. నాకు మా నాన్నగారికి చెప్తే ఊరుకుంటారా? మా నాన్నగారు దేవుని ప్రియ విశ్వాసులు, నాకు మా నాన్నగారు అంటే భయం. ఎందుకంటే చాలా కోపం మా నాన్నగారికి. ఇప్పుడు తెలిసిందంటే మా స్కూల్లోకి వచ్చి మా సిస్టర్ దగ్గరికి వచ్చి, అంటే వెళ్ళిపోయింది, మధ్యాహ్నం లంచ్ తీసుకొచ్చిన వారితో చెప్పారు, వారి ఇంటికి వెళ్ళి మా నాన్నగారు చెప్తే మా నాన్నగారు వచ్చి మా సిస్టర్తో అంటున్నారనమాట, ఇది నా కొడుకు కాదండి, నాకు ఉంది ఆ బాధ కంటే ఈ బాధ ఎక్కువైపోయింది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కొట్టుకుంటారు, మీరు తిడతారు, ఏం చేస్తారు, పనిష్మెంట్ ఇస్తారు, మీరు ఏం చేయాలి, నా కొడుకు కాదు. నాకు ఆ బాధ కంటే ఈ బాధ ఎక్కువైపోయింది. నాకు దేవుని ప్రియ విశ్వాసులరా, నిజమే, మన తండ్రి ఇది నా కొడుకు కాదు అంటే ఒక చిన్న వయసులో ఉన్న నాకు ఎంత బాధ వచ్చిందో. రేపన్న రోజు దేవుని ప్రియ విశ్వాసులరా, రాకడ సమయంలో ఆయన అంటాడు, ఆత్మ లేనివాడు, మీలో ఆత్మ లేదనుకోండి, మిమ్మల్ని ఏమంటాడు ఆయన, నీవెవరో నాకు తెలియదు అంటాడు. అంతే. 10 మంది కన్యకులు ఉన్నారు, ఆత్మదీపం ఎవరిది వెలుగుతుందో వారినే దేవుడు లోనికి తీసుకుని వెళ్ళాడు. ఆత్మదీపం ఆరిపోయిన వారు బయట ఏం చేస్తున్నారు, అరుస్తూ ఏడుస్తూ రొమ్ము కొట్టుకొనుచు కేకలతో తలుపులు కొడుతూ ఉంటుంటే, నీవెవరో నాకు తెలియదు. ఆత్మ లేనివాడు నావాడు కాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, పరిశుద్ధాత్మను పొందండి. దేవుని ప్రియ సంగమ, పరిశుద్ధాత్మ చేత నింపబడండి. ఈ స్వస్థతశాలలో, ఈ సభలో దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ కార్యక్రమాలు ఎందుకంటే ఆత్మ కుమ్మరింపు కొరకే. ఈరోజు మీరు ఆత్మచేత నింపబడడానికి దేవుని ప్రియ విశ్వాసులరా, 4 ఆత్మలు మా తాతయ్య గారు చెప్పేవారు. 1 దురాత్మ, 2 సొంత ఆత్మ, 3 భ్రమపరుచు ఆత్మ, 4 పరిశుద్ధాత్మ. ఈరోజు ఈ 4 ఆత్మలలో మనం పరిశుద్ధాత్మతో, దేవుని ప్రియ విశ్వాసులరా, దైవాత్మతో, శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నటగింపను, ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నటగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెను, శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, శక్తి చేత, బలముతో నీది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ విశ్వాసులరా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేంతోనంట, ఆత్మచేత. ఆత్మచేత నింపబడండి. ఇది 3వ ప్రవాహం. 4వదిగా వాక్యాన్ని చదువుకుని ముగించుకుందాము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. కొండబండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను
చాలండి. దేవునికి స్తోత్రయ. ఇదిగో మరి ఒక ప్రవాహము, కొండ బండ నుండి తేనె. ఇదిగో మరి ఒక బండ కనబడుచున్నది. ఆ బండ సందులో ప్రవహించేది ఏంటంటే దేవుని ప్రియ విశ్వాసులరా, తేనె ప్రవహిస్తున్నది. దేవుని ప్రియ విశ్వాసులరా, తేనె. మొదటిగా జలము, రెండవదిగా రక్తము, మూడవదిగా నూనె, నాలుగవదిగా తేనె. తేనె దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని ప్రియ విశ్వాసులరా, వాక్యముకు సాదృశ్యముగా ఉన్నది. దేవునికి స్తోత్ర. దేనికండమ్మా? వాక్యముకు సాదృశ్యముగా. వాక్యముకు సాదృశ్యముగా దేవుని ప్రియ విశ్వాసుల తేనె మనకు కనబడుచు ఉన్నది. ఈరోజు మనము కూడా వాక్యము అనే ప్రవాహములో, ఈరోజు చాలామందికి వాక్యం తెలియదు. చాలామందికి దేవుని వాక్యం తెలియదు. వాక్యం ఏం చెబుతుందో తెలియదు. మిగతావన్నీ తెలుసు. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకి నేనేం చెబుతానో తెలుసు, మీ ఇంటి పక్క వారు ఏం చెప్తారో తెలుసు, లేకపోతే మీ ఇంటి పొరుగు వారు ఏం చెప్తారో తెలుసు. వాక్యం ఏం చెబుతుందో చాలామందికి తెలియదు. ఒక కష్టం వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఇలాంటి వాక్యాలు దేవుని ప్రియ విశ్వాసులరా మన ప్రతి ప్రశ్నకు జవాబునిస్తాయి. ప్రతి సమాధానము దేవుని ప్రియ విశ్వాసులరా మిమ్మల్ని బలపరుస్తుంది. వాక్యము దేవుని ప్రియ విశ్వాసులరా చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు. ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా వాక్యము ఎక్కువైపోయేసరికి, వాక్యము అందరికీ దేవుని ప్రియ విశ్వాసులరా చాలా ఎక్కువైపోయింది. కానీ బలమైన వాక్యం ఏమైపోయిందంటే తక్కువైపోయింది. ఈరోజు ఫుడ్ ఇండస్ట్రీ అంట దేవుని ప్రియ విశ్వాసులరా చాలా ఎక్కువైపోయింది. చాలా ఎక్కువ. ఏ వ్యాపారం పెట్టినా సక్సెస్ అవుతారో లేదో చెప్పలేరు, కానీ ఫుడ్ ఇండస్ట్రీ మాత్రం తప్పనిసరిగా సక్సెస్ అవుతారంట. ఇంట్లో ఎన్ని వంటలు ఉన్నా అందరూ బయటకు వచ్చే తింటారు. మరి అదేంటో మరి. రాత్రిపూట హోటల్స్ ఖాళీ ఉండవు, టిఫిన్స్ సెంటర్స్ ఖాళీ ఉండవు. ఒకసారి నేను రాత్రిపూట మా నాన్నగారికి మీల్స్ కోసం నేను రాజమండ్రి అంతా తిరిగాను. నేను టిఫిన్స్ ఉంటాయి, బిర్యానీలు ఉంటాయి, ఫ్రైలు ఉంటాయి, అవి ఉంటాయి, కానీ వైట్ రైస్ తినడానికి ఎక్కడ దొరకలేదు. నాకు వైట్ రైస్ దొరకలేదు, అసలు మీల్స్ అసలు ఎక్కడ దొరకలేదు. రాత్రి బిర్యానీ ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ ఉంది. ఇదివరకు అన్నానికి మనం కష్టపడేవాళ్ళం. దేవుని ప్రియ విశ్వాసులరా, అన్నం ఈ 4 వేళ్ళు 5 వేళ్ళు లోనకి వెళ్తే ఒక మాట ఉండేది కదా, కోటి విద్యలు కూటి కొరకే అనేవారు. అన్ని ప్రయాస అంటే ఈ ఆహారం. ఇప్పుడు ఆహారం ఎక్కువైపోయింది. ఆహారం ఎక్కువైపోయి ఆరోగ్యం ఏమైపోయిందంటే తక్కువైపోయింది. ఆహారం తక్కువగా ఉన్నప్పుడు ఆరోగ్యం ఎక్కువ ఉండేది. ఆహారం ఎక్కువైపోయిన తర్వాత ఆరోగ్యం తగ్గిపోయింది. దేవుని ప్రియ విశ్వాసులు నిజమే, ఆహారం ఎక్కువైంది. అందులో ఆహారం ఎక్కువైంది కానీ ఆరోగ్యవంతమైన ఆహారాలు తక్కువైపోయాయి. దేవుని ప్రియ విశ్వాసం వాక్యం కూడా ఇప్పుడు ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. మా అమ్మమ్మ గారు అయితే, మా అమ్మమ్మ గారికి నాకు గొడవ అనమాట. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు స్నానం చేసి చక్కగా వారు రెడీ అయ్యి 7 గంటలకి ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగం రేడియోలో వచ్చేది. ట్యూన్ చేసుకుని ఆ వాక్యం కొరకు అలా కూర్చుని, ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ పెట్టుకుని అన్నీ ఒకవేళ ట్యూనింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి, నేను వెళ్ళి ఏదైనా మార్చాననుకోండి నన్ను తిట్టేవారు. నన్ను తిట్టి అది కరెక్ట్గా పెట్టు బాబు అని చెప్పేసి నన్ను ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగం రోజంతా ఎదురు చూసేవారు. దాని గురించి ఒక పేపర్ తీసుకునేవారు, డైరీ తీసుకునేవారు, రాసుకునేవారు ప్రసంగం. దేవుని ప్రియ విశ్వాసులు ఇప్పుడు ప్రసంగాలు రాసేవారే లేరు, ప్రసంగాలు దాచుకునేవారే లేరు, ప్రసంగాలు నాణ్యమైన ప్రసంగాలు వినబడటలేదు. వినబడినవి కూడా చాలామంది దేవుని ప్రియ విశ్వాసులు వదులుకుంటున్నారు. ఈరోజు అప్పుడైతే రోజుకి ఆ 7 గంటల వరకే 7 అయితేనే ప్రసంగం ఉండేది. ఇప్పుడు టీవీ ఓపెన్ చేస్తే నిరంతర ప్రసంగాలు వస్తానే ఉన్నాయి. నిరంతర వార్తా ఛానళ్ళు ఎలా ఉన్నాయో నిరంతర ప్రసంగాలు అలాగ వస్తానే ఉన్నాయి. కానీ దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు విశ్వాసులో సారం ఏమైపోయిందంటే తగ్గిపోయింది. వాక్యము దేవుని ప్రియ విశ్వాసులరా, నాకు ఒక బాగా ఇష్టమైన పాట ఉంటుంది.
నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని ఎడలా. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని ఎడలా. బహుకాలము క్రితమే నేను నశించి అందునయా. నీ ఆజ్ఞలను బట్టి తలదాల్తును, నీ ఆజ్ఞలను బట్టి తలదాల్తును. ప్రభు నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రం. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. ఇది ఏ కొలిమి చెప్పండి? ఎండల కొలిమిలో ఉన్నాం మనం. ఎండల కొలిమి అంటే టెంపరేచర్ ఎంత ఉంటుంది? ఇప్పుడు టెంపరేచర్ ఎంత అమ్మా? మాట్లాడతలేదు మీరు. 45, 42. దీనికి ఫ్యాన్ల కింద మీరు లేకపోయినా, నేను లేకపోయినా, నేను ఇప్పుడు 33 సార్లు తుడిచాను. నేను ఇంకా తుడుతూనే ఉండాలి. ఏం కొలిమిది? ఎండ అంతే, చిన్న ఎండ. నాకు మొన్న మా విశ్వాసి ఒక ఆయన అమెరికా నుంచి ఫోన్ చేశాడు, అయ్యగారిని ప్రార్థన చేయండి, ఇక్కడ చలిలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఉందన్నాను. మొన్నటిదాకా -6, 7, -15 కూడా వెళ్ళిందండి. ఇప్పుడు +6, 7 మీద ఉందని అన్నాడు. నన్ను కూడా అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు కదా అన్నాను నేను. ఇక్కడ మనకి ప్లస్ ఎంత? 40, 42, 43, 45 ఉన్నాం. దేవుని ప్రియ విశ్వాసులారా, శ్రమ కొలిమంటే అంతా ఎలా ఉంటుంది? ఇంకా 1000లోకి వెళ్ళిపోవాలి, 10,000లోకి వెళ్ళిపోవాలి. వేడి శ్రమ కొలిమి. దేవుని ప్రియ విశ్వాసులారా, ఆ కొలిమిలో అంత వేడిలో దేవుని ప్రియ విశ్వాసులు ఏం బ్రతికిస్తుందంట? దేవుని వాక్యం. నిజంగా బ్రతికిస్తుందా? తప్పనిసరిగా బ్రతికిస్తుంది దేవుని ప్రియ విశ్వాసులారా. కాబట్టి దేవుని వాక్యము అనే ప్రవాహము గుండా ప్రయాణం చేయండి. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. 2, వాక్య ప్రకారముగా జీవించండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ పాదముకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నా. ఇదిగో పరమగీతములలో బండ సందులలో ఎగురు నా పావురమా అని మీరు అన్నారు. ఆ బండ సందులో 4 ప్రవాహాలు చూపించారు. ఈరోజు సంఘము ఆ 4 ప్రవాహముల గుండా పయనించాలి. దేవా, ఇదిగో జల ప్రవాహము, రక్త ప్రవాహము, దేవా ఇదిగో నూనె ప్రవాహము, తేనె ప్రవాహము. ఈరోజు మాలో ఏ ప్రవాహము లేకపోయినా దేవా మమ్ములను పావురములుగా ఎంచలేరు. దేవా ఇదిగో మీ సహాయమును దయచేసి మేము కూడా ఇదిగో దేవా వాక్యానుసారముగా ఈ ప్రవాహముల గుండా నడవబడగలుగు ధన్యత మా తండ్రి భాగ్యము మాకు మీ బిడలకు ఈ వాక్యమును విన్న ఎల్లరకును అనుగ్రహించి మహిమ ఘనత కీర్తి ప్రభావములను పొందుమని మా ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచు నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత.